ప్రైజ్ లార్డ్. ప్రభు నేస్తున్నామని అందరు పొందడం. ఈ దినం దేవుని వాక్యంలో ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామంలో మనము నిరంతరము ఆయన మహిమ కొరకు జీవించే మనము ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సిలువ రక్తం ద్వారా విమోచింపబడిన ప్రజలము మనం ఏం కోరుకుంటున్నాము? ఈ లోకంలో ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటాం, లేకుంటే అందరికీ మేలుకరంగా మారాలనుకుంటాం. ఎంతోమంది మిషనరీలు వారు యేసు ప్రభువుని ఎరిగి వారు తమ ఆస్తులు, తమ యొక్క స్థాయి అన్ని పొడగొట్టుకొని మన దేశానికి వచ్చినారు. మన ప్రాంతాల్లో విస్తారమైన సువార్త ప్రకటించి అనేకులను, అంటే నశించిపోతున్న వారిని రక్షణ వైపు నడిపించగలిగినారు. అయితే ఈ గొప్ప దేవుణ్ణి మనము ఎరిగినామా అనే మాట మనం గుర్తుపెట్టుకొని, మొట్టమొదట అబ్రాహాం యొక్క జీవితం. అబ్రాహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసము ఎట్లా ప్రారంభమైందో ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడు? దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడిన మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అబ్రాహాం యొక్క విధేయత ఇంత గొప్పది అని మనం ఎరగాలి. దేవుడు తనతో మాట్లాడి నీ దేశము, బంధువులు, ఇంటి నుండి ఎల్లు అన్నాడు, కానీ ఏ దేశం చూపించలే. కానీ అబ్రాహాము దానికి ఒప్పుకున్నట్టు చూడగలుగుతున్నాం. క్రైస్తవ జీవితంలో మొట్టమొదట మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్పని దానికి విధేయత. ఇది క్రైస్తవుల్లో ప్రాముఖ్యంగా ఉండాలి. మనం యేసు ప్రభుని నమ్ముకొని ఎన్నో దినాల సంధి రక్షింపబడి సంఘంలో ఉన్నప్పటికీ కొన్ని మొండి విషయాలు మనలో అట్నే ఉండిపోతాయి. కొన్ని వదిలేసుకోలేం, కొన్ని అట్లనే కొనసాగుతూ ఉంటాయి, అట్నే మోసుకుంటూ వస్తుంటాం. దేవుడు ఏమంటాడంటే, ప్రయాస భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఆ భారం తీసేస్తాను ఆయన అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సంఘంలో దేవుని పరిచర్యలో ఉన్న, సేవలో ఉన్న, విశ్వాసంగా ఉన్న ఆ భారము మనతో ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ వదిలేసి రండి అని అన్నాడు. ఈయనే తన ఇల్లు, తన దేశము, తన బంధువులను, ఆ భారాలు వదిలేసుకొని ప్రభుత్వానికి వచ్చినాడు. ఇవి మన జీవితంలో కూడా మనకు ఎంతో ఇష్టమైనవి, లేకుంటే మనకు ఎంతో కావాల్సినవి, అవన్నీ కూడా దేవుడు చెప్పినప్పుడు వదిలేసుకోవాలి. అట్నే మోసుకొని పోతున్నాం. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా ఎట్లా స్థిరపడ్డాడు అంటే, ఆయన మొట్టమొదటి విషయం ఇదే, విధేయత. నా జీవితంలో విధేయత ఉంటే ఏమవుతామంట, దేవుడు ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు అట్లుంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, ఆశీర్వాదంగా ఉండు. అంటే ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? అందట్లో గొప్పగా ఉండాలి అనుకుంటాం. గొప్పగా చేస్తా అంటున్నాడు, గొప్ప జనముగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఆశీర్వాదం కొరకే కదా అందరూ ప్రయాసపడేది. అందరూ ఎట్లయినా కానీ మన ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. మూడోది ఏమంటాడు, మూడో మాట ఏమంటాడు, నేను గొప్ప జనం చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. పేరు కొరకు ఎన్ని ప్రయాసాలు పడుతుర్రో, ఒక పేరు పేపర్కి రావాలని, లేకుంటే ఒక మన పేరు రావాలని ఎన్ని ప్రయాసాలు పడతారు కదా. దేవుడు ఏమంటాడు, నీ పేరు నేను ఇస్తా అంటున్నాడు, గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదంగా నుండు అంటే, ఈ మాట చాలా విచిత్రమైన మాట. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటారు అంటే, నువ్వే ఒక సాధనంగా, ఆశీర్వాదాలకు సాధనంగా అవుతాను. ఇంత గొప్ప భాగ్యం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆయన రక్తంతో కడగబడిన మనకు విశ్వాసులంగా మారడాన్ని పెట్టిస్తున్నాడు. అబ్రాహాంకి ఇచ్చినాడు, మనకు కూడా ఈ సమర్థుడు. మనం కూడా విశ్వాసంలో కొనసాగాలని దేవుని కోరిక. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మీ సన్నిధి కాంతిలో అబ్రాహాం వలె మేము కూడా విశ్వాసంలో కొనసాగట కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.